యోహాను రాసిన ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఈరోజైతే తప్పకుండా రెఫరెన్సులు ఉన్నాయి, మీరు తిప్పొద్దు. నేను మళ్ళీ మీకు నోట్స్ ఇస్తాను, మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. మొదటి వచనాలు అయితే మాత్రం చూడండి, 2 వాక్య భాగాలు చూసిన తర్వాత మిగతా వచనాలు నేనే చదువుతాను, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని. హెబ్రీ భాషలో 14వ వచనం, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. 2వ వాక్య భాగం లూకా సువార్త 21వ అధ్యాయం 22 నుంచి, లూకా సువార్త 21వ అధ్యాయం 22 నుంచి, లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలము సంపూర్ణ మొగ్గు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములు సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకును శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును. గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపుడైన మా తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును చదువుకున్నాం నాయనా. వివరించుటకు చాలని వాడను, అయోగ్యుడను, అపోత్రుడను నైనా నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ సంఘానికి ఏ మాటలైతే ఆ మాటలు మాత్రమే నా నోటి ద్వారా మీరు పలికించుమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో జరుగుతున్న విషయాలను మనం ధ్యానాలు చేసుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో 2 దశలు. మొదటిది ఆయన సంఘము కొరకు, రెండవది ఇశ్రాయేలీల జాతి కొరకు. మొదటిది ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, రెండవది భూమి మీదకి వస్తాడు. చాలామందికి తెలిసిన విషయం ఏంటదనంటే
ఆయన భూమి మీదకి వచ్చే విషయం మాత్రమే తెలుసు. ఆయన మధ్యాకాశంలోనికి సంఘం కొరకు వచ్చేది ఎలాంటి సూచనలు లేని సంభవం అని జ్ఞాపకం తెచ్చాను. దానిని మొట్టమొదటిగా జాన్ నెల్సన్ డార్బే అన్న ఆయన ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన బ్రదరన్ సంఘాల వ్యవస్థాపకులలో ఒకడు. ఆయన ముగ్గురు చెప్పాను. బ్రదరన్ సంఘాల వ్యవస్థాపకులలో ముగ్గురు ప్రముఖులుగా చెప్పబడ్డారు. జేఎన్ డార్బే, జాన్ నెల్సన్ డార్బే అన్న ఆయన, నీల్ యాంథోనీ గ్రోస్ అండ్ జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ గురించి మీరు అందరూ చదివిన వారే. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. దాదాపుగా ఆయన 25,000 ప్రార్థనలకు దేవుని దగ్గర నుంచి జవాబులు పొందినవాడు. ఆయన ప్రతి ప్రార్థన కూడా ఒక డైరీలో రాసేవాడంట. ఆయన ప్రతి ప్రార్థన రాసి 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 దాదాపుగా 25,000కు పైగానే ఆయన చనిపోయే లోపల దేవుని దగ్గర దేని విషయమైతే ఆయన ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు జవాబు పొందిన తర్వాత ఆ డైరీలో నుంచి ఆయన కొట్టేసేవాడంట. దీనికి జవాబు ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చేసాడు అని. అటువంటి గొప్ప ప్రార్థనా పరుడు. అంత మాత్రమే కాదు, బైబిల్ పరిశుద్ధుల యొక్క ఈ గమనించినట్లయితే కొంతమంది భక్తులు వారి జీవితాలలో ఎడారిలో సెలయేర్లని మీకు వాట్సాప్లో మీకు వస్తూ ఉంటాయి. ఎడారిలో సెలయేర్లు వచ్చేది ఎక్కడి నుంచో అనంటే చార్లెస్ స్పర్జన్ అన్న ఆయన దాని నుంచి ఆయన వాక్య సందేశాలు ఆయన దగ్గర ఆయన జీవితంలో నేను ఎంతగానో చాలా గొప్పగా ఫీల్ అయింది ఎక్కడనంటే ఆయన విషయంలో, ఆయన తల్లిదండ్రులు లేదంటే ఆయన తల్లి విషయం. ఎందుకనంటే చార్లెస్ స్పర్జన్ అనే ఆయన తన జీవితంలో ఒక్కసారి చెప్పిన సందేశం మరలా చనిపోయే వరకు ఒక్కసారి కూడా రిపీట్ చేయలేదు. ఆయన అంత గొప్ప మహావక్త. ఆయన అందించిన సందేశాలన్నీ కూడా సింగిల్ టైం ఆయన జీవితకాలంలో. అందుగురించి ఆయనని ప్రసంగ చక్రవర్తి అన్నారు. ప్రసంగ చక్రవర్తి చార్లెస్ స్పర్జన్ అన్న ఆయన. అలా అయితే ఈ బ్రదరన్ అసెంబ్లీస్లో ఈ మూమెంట్లో ఉన్న వారిలో వీరులు బిల్లీ గ్రహాం గారు కానివ్వండి, వీరందరూ కలిసి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను ఎక్కువగా సందేశంగా చెప్పారు. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను ధ్యానించడం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటనంటే ఒక పాపి మారు మనసు పొందుతాడు, ఒక పాపి రక్షింపబడతాడు. ఎందుకనంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎత్తబడాలి అనంటే నీకేముండాలి? ఈ ప్రశ్నలు కూడా అడగొద్దని అన్నారండి. మరి ఎవరన్నారు నాకు తెలియదు. ప్రశ్నలు అడగకపోతే నేను మీకు చెప్పిన సందేశం మీకు అర్థమైందని ఎలా అర్థమవుతుంది? నాకు మనసులోకి ఇప్పుడు అలా తీసుకోవద్దు. వాక్యాన్ని సూటిగా మనసుకు హత్తుకుని దాని ప్రకారంగా జీవించాలి. రెండవ రాకడ సందేశాలు వినినప్పుడు ఏంటంటే ఒక పాపి మారు మనసు పొందుతాడు, మార్పు చెందుతాడు. మార్పు చెందితే భూలోకంలో కలిగే శ్రమల నుండి నీవు విడిపింపబడతావు. మహాశ్రమలు అన్నాడు, తాళలేని శ్రమలు అన్నాడు. అవి ఆ శ్రమలను తట్టుకొనగలిగిన మానవుడు ఏ మానవుడు కూడా లేడు. ఆ శ్రమలను తాళలేం మనం. అటువంటి గొప్ప శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి అని అంటే దానికన్నా ముందుగా నువ్వేం చేయాలంటే నీవు పాప క్షమాపణ పొంది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకోవాలి. ఒక స్కూల్లో నువ్వు వెళ్ళాలి అంటే నీకు అడ్మిషన్ అనేది ఎలా అవసరమో, అడ్మిషన్ నెంబర్, అడ్మిషన్ ఎలా అయితే అవసరమో దేవుని సంఘములో నువ్వు ఎత్తబడాలి అనంటే బాప్తీసం అని బహిరంగ సాక్ష్యం అవసరం. యేసు ప్రభువారు నీ కొరకే కలువరిగిరిలో మరణించాడు, ప్రాణం పెట్టాడు. నీ పాపములను విమోచించుట కొరకే ఆయన కలువరిగిరిలో ఆయన రక్తాన్ని చిందించాడు అని నీవు నమ్మాలి. ఇదే నీకు ఇచ్చే లైసెన్స్ దేవుడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ చేత నీ ముద్ద పొందినవాడు, ఆత్మచేత ముద్రింపబడిన వారం అన్నాడు. ఆత్మచేత ముద్రింపబడిన వారు, బాప్తీసం పొందిన వారు సంఘం కొరకే ఆయన వచ్చినప్పుడు, మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. సంఘం కొరకే యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం.
ఎత్తబడాలి అని అంటే నీ దగ్గర యేసు ప్రభువు నీ సొంత రక్షణగా అంగీకరించావా? ఎంతమంది ఆరాధన చేశారు? నేను చెప్తున్నాను, మీరు బాధపడద్దు. ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క శరీరము రక్తములో పాలు పొంపులు పొందారో వారు మాత్రమే ఎత్తబడతారు సంఘం ఎత్తబడే సమయంలో. ఇది నేను చెప్పే సత్యం కాదు, బైబిల్ చెప్పే సత్యం. అది నామమాత్రంగా నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినప్పటికీ, నామమాత్రంగా ఎంతకాలం నువ్వు బైబిల్ విషయాల్లో కానివ్వండి, మందిరం విషయాల్లో నువ్వు ఎంతగా కష్టపడు, ఏం పనన్నా చేయి, అది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. ఎప్పుడు నువ్వు రక్షింపబడకుండా ఉంటే. ఒకవేళ నువ్వు రక్షింపబడి కనుక నువ్వు చేస్తున్నావు అనంటే దేవుడు ఒకానొక దినాన్ని నీకు బహుమానం ఇస్తాడు. ఆయన బహుమానం ఇస్తాడు. మధ్యాకాశంలో నీవు నేను కూడా ఎత్తబడతాం. మధ్యాకాశంలోకి ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు ఉంటుంది మనకి. అందుకంటే కదా 7 ఏండ్ల పరిశుద్ధులకు విందు అవబోతుంది. లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఆ శ్రమ నుంచి నువ్వు తప్పించుకోవడానుకున్నావా? పైన పరలోకంలో విందులో నువ్వు పాల్గొనాలి అని అంటే నువ్వు అడ్మిషన్ పరలోకంలో దొరకదు. నీకు ఎలిజిబిలిటీ భూలోకంలో అనేది. యేసు ప్రభు వారు పరము నుండి భూమికి దిగి వచ్చిన తర్వాత ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన నీ కొరకే వెల చెల్లించేశాడు. ఒక వస్తువుని మనం కొనుక్కోవాలంటే వెల చెల్లిస్తాం. అలానే నీ ఆత్మ కొరకే, నా ఆత్మ కొరకే ఆయన వెల చెల్లించాడు. ఏ వెల అంటే ఆయన అమూల్యమైన రక్తం. ఆయన రక్తం ద్వారా వెల చెల్లించాడు నీ కొరకే, నా కొరకే. అలా అయితే అక్కడున్న పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథంలో నీ పేరుందా? నీ పేరుందా? జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరి. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరి. హతసాక్షుల కవెలలో, హతసాక్షుల కవెలలో నీ పేరున్నదా? నీ పేరున్నదా? దేవుని సముఖ జీవ కవెలలో, దేవుని సముఖ జీవ కవెలలో నీ పేరున్నదా? నీ పేరున్నదా? దేవుని సముఖములో ఉన్న జీవ గ్రంథంలో నీ పేరుందా? నీ పేరు లేకపోతే గనక లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఆనాటి భక్తులు రాసిన పాటలు బైబిల్ వాక్యాలనే ఉన్నట్టుగా రాశారు. నేటి పాటల్లో మానవ కల్పితం ఎక్కువ, వాక్య ప్రమేయం తక్కువ. అందుకని నేను కొత్త పాటలు చాలా మటుకు పాడను. నేను ఎప్పుడు చాలా తక్కువ పాడతాను. దాని పరమార్థం ఏందో ఒకసారి ఆలోచించి మరీ పాడతాను. లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏండ్ల విందబోతుంది. ఆ విందులో నీవు నేను ఉండాలంటే కనుక ఈరోజే తీర్మానం చేసుకోవాలి. అయితే 7 ఏండ్ల శ్రమల కాలాన్ని ట్రిబ్యులేషన్ పీరియడ్ అంటారని మీకు జ్ఞాపకం తెచ్చాను. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 2 రకాలుగా విభజించారు. 2 రకాలుగా విభజించిన దానిలో దానియేలు గ్రంథంలో చెప్పబడిన 70వ వారం ఇశ్రాయేలీలకి 69 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వారి ప్రవచనం ప్రకారంగా చివరి వారం మాత్రమే మిగిలి ఉంది. చివరి వారం ఒక 7 days ఈజ్ ఈక్వల్ టు 7 సంవత్సరాలు. దానియేలు యొక్క 70వ వారం కొరకై ఇశ్రాయేలీల జాతి ఎదురు చూస్తుంది. ఆ 70వ వారం ఎప్పుడు వారికి ప్రారంభం అవుతుందని అంటే ఎర్రని పెయ్యి కొరకే ఇశ్రాయేలీలు వెతుకుతున్నటువంటి ఎర్రని పెయ్యని వారు దహన బలి కింద వధించి ఆ బూడిదను తీసుకొచ్చి
జలములలో కలిపిన తర్వాత శుద్ధ జలమైన తర్వాత ఇప్పటి వరకు అపవిత్రపరచబడిన యెరూషలేము ఆ దహన బలిపశు యొక్క నీటి ద్వారా శుద్ధీకరించబడిన తర్వాత మూడవ మందిరం కట్టబడుతుంది. మూడవ మందిరం కట్టబడుతున్నప్పటి నుండి వారి యొక్క 70వ వారం కాలం ప్రారంభమవుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ 70వ వారం గురించి మీకు జ్ఞాపకం తెచ్చాను. ఆ దినంలో బైబిల్ గ్రంథంలో దేవుని తీర్పులు చాలా అత్యంత ప్రమాదకరమైనవి. ఆ ప్రమాదాన్ని నీవు నేను ఎరగాలి. ఎరుపు అన్నది ప్రమాదాన్ని సూచిస్తుంది అన్నాను. ఎరుపు ప్రమాదం అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క తీర్పును నీవు నేను కూడా తాళలేం. ఏదేను వనంలో ఆదాముకు దేవుడు తీర్పు తీర్చాడు. అంత మాత్రమే కాదు, జలప్రలయం ద్వారా ఆనాటి భక్తులకు తీర్పు తీర్చడం జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారిని కలువరి గీరులో తండ్రి అయిన దేవుడు తీర్చిన తీర్పు అత్యంత ఘోరమనేది జ్ఞాపకం తెచ్చాను. యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడిన ఆ సమయంలో 6 గంటలు ఆయన శిలువ మీద వేలాడాడు. 3 గంటలు వెలుగులో వేలాడాడు. చివరి 3 గంటలు కూడా ఆయన చీకటిలో వేలాడాడు. ఆయన చీకటిలో వేలాడినప్పుడు మానవుని యొక్క పాప ఫలితం దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు వారి మీద తండ్రి అయిన దేవుడు మోపినప్పుడు ఆయన పొందిన వేదన, ఆయన పొందిన మానసికమైన వేదన, ఆయన పొందిన శ్రమ ఏ మానవుడు కూడా చూడలేడు. కాబట్టి ఆ దేశం ఏమైంది? చీకటి కమ్మింది. దేవుని యొక్క తీర్పుల్లో అత్యంత ఘోరమైన తీర్పు ఏదనంటే తన కుమారునిపై మన కొరకే విధించిన తీర్పు అని జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, క్రీస్తు న్యాయపీఠం మీదట నీవు నేను కూడా నిలబడినప్పుడు పరిశుద్ధులకు తీర్పు తీర్చబడుతుందని జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, తర్వాత మహాధవల సింహాసనం తీర్పు, ఆ తర్వాత పాపుల యొక్క అంత్య తీర్పు ఉండదని జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, గత వారం మీకు జ్ఞాపకం తెచ్చాను, ఎర్రని మహాఘట సర్పం. ఎర్రని మహాఘట సర్పము అంటే ఎర్రని మహాఘట సర్పం అనే పేరు ఎవరికనంటే క్రీస్తు విరోధికి, యాంటీ క్రైస్ట్. క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అన్న పదం మనం వాడకూడదు. ఎందుకనంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్పిందనంటే క్రీస్తు విరోధి అని రాయబడింది తెలుగులో. క్రీస్తు విరోధి, నాశనకరమైన పాప పురుషుడు అన్నాడు. ఎర్రని మహాఘట సర్పం అన్నాడు. ఆ ఘట సర్పం వెనకాల అంటే అపవాది క్షమించండి క్రీస్తు విరోధి వెనకాల ఉన్నది ఎవరు అనంటే అపవాది అని జ్ఞాపకం తెచ్చాను. అపవాది యొక్క ఆరంభం జ్ఞాపకం తెచ్చాను. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలోనే అపవాది దేవుని ప్రజలను హింసించడం మొదలుపెట్టింది. దేవుని యొక్క ప్రజల మీదను బాధించడం మొదలుపెట్టిందని జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, అపవాది ఒక కెరూబు, లోకంలో ఇంటర్నెట్లో చూపించినటువంటి వికారమైన రూపం మాత్రం కలిగి ఉండడు సాతాను. ఇది మీకు జ్ఞాపకం తెచ్చాను. అత్యంత సౌందర్యవంతుడని జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, ఆయన ఒక కెరూబు, మహిమ కలిగిన కెరూబు, దేవుని యొక్క మహిమా సింహాసనాన్ని కాపాడుతున్న ఒక కెరూబు, దేవుని యొక్క మహిమా సింహాసనాన్ని. ఆ తర్వాత జ్ఞాపకం తెచ్చాను, అపవాది యొక్క లక్ష్యం ఏంటిదనంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ అపవాది యొక్క లక్ష్యం దేవుని ప్రజలను హింసించటమే. దేవుడు మానవునికి ఇచ్చిన అధికారాన్ని అపవాది తన కుయుక్తి చేత తాను తీసుకుని లోకం మీద అధికారం చలాయిస్తున్నాడని కూడా జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, అపవాది తాను చేసిన యొక్క ఆ క్రియలను చూసాం. అపవాది ఆయన గమనించినట్లయితే స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం అని చెప్పేసి ఆదికాండ గ్రంథంలో చెప్పాడు. ఎవరు స్త్రీ సంతానం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానం అని వెళ్ళాలంటే భూమి మీదకి మనుషులు 4 రకాలుగా వచ్చారు. భూమి మీదకి మనుషులు 4 రకాలుగా వచ్చారు. మట్టి ద్వారా వచ్చాడు ఆదాము, క్రియేషన్. వారి తర్వాత ఎముక ద్వారా వచ్చింది అవ్వ, ఫార్మేషన్ అంటారు. ఆ తర్వాత వారిద్దరి నుండి మనమందరం వచ్చాం, దాన్ని జనరేషన్ అంటారు. కన్యకకు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువాడు, దాన్ని ఎన్కార్నేషన్ అంటారు. ఆ స్త్రీ సంతానమైన యేసు ప్రభువారు మాత్రమే సాతాను తలను
చితుగా త్రొక్కగలరు. ఇంకా భూ ప్రపంచం మీద ఇంకెవ్వరు కూడా సాతాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఆయన సాతాన్ని కంట్రోల్ చేయగలవడానికి జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, ఆనాటి ఇశ్రాయేలీల ప్రజల మీద మొట్టమొదటిగా ఐగుప్తీయులు దాడి చేశారు, ఆ తర్వాత అశ్షూరీయులు దాడి చేశారు, ఆ తర్వాత బబులోనీయులు దాడి చేశారు, తర్వాత మాదీయులు పారసీకులు దాడి చేశారు, తర్వాత గ్రీకులు దాడి చేశారు, తర్వాత రోమీలు దాడి చేశారు. 6 గురించి జ్ఞాపకం తెచ్చాను. 7వదిగా చివరిగా మిగిలింది ఏంటంటే రోమన్ ఎంపైర్లో నుండి, రోమా సామ్రాజ్యంలో నుండి వస్తున్నటువంటి క్రీస్తు విరోధి మరలా ఇశ్రాయేలీలను బాధిస్తాడు. ఈ 6 కూడా అయిపోయినాయి. ఇంకా జరగబోయేది ఒకే ఒక్కటి, క్రీస్తు విరోధి ఇశ్రాయేలీలను బాధించడం లేదంటే కనుక హింసించడం ఒక్కటి మాత్రమే మిగిలి ఉందని జ్ఞాపకం తెచ్చాను. సాతాను యొక్క ప్రారంభం నుండి వాని కుయుక్తి ఏంటంటే దేవుని జనాంగం లేకుండా చేసేయటం, దేవుని జనాంగాన్ని భూమి మీద లేకుండా తుడిచేయాలని వాని యొక్క కుయుక్తి. ఇశ్రాయేలీ జనాంగాన్ని కూల్చేద్దాం లేదంటే కనుక తుడిచిపెట్టేద్దామని క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ఇశ్రాయేల్ దేశాన్ని సర్వనాశనం చేసి ఆ దేశాన్ని ఏనుగుల చేత త్రొక్కించాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగింది ఇది. టైటస్ చక్రవర్తి ఆ ఏనుగుల చేత తొక్కించిన తర్వాత మరలా ఇశ్రాయేల్ దేశం ఏర్పడదు. ఇశ్రాయేలీలు యూద జాతి ప్రపంచం నలుజిల్లకు చెదరిపోయారు. మన దేశంలోని, మన రాష్ట్రంలోని గుంటూరులో కూడా ఇశ్రాయేలీల తెగ ఒకటి ఉన్నది. ఇలా ప్రపంచం మొత్తం వారు చెదిరిపోయారు. చెదిరిపోయిన ఇశ్రాయేలీలు మరలా ఒక చోటకు పోగు చేయబడతారు. యెరూషలేములోకి మరలా వెళతారు, మందిరం కట్టుకుంటారు, వారి యొక్క దేవుని వారు ఆరాధన చేస్తారు. ఇది బైబిల్ చెప్పే సత్యం. అంత మాత్రమే కాదు, మే 14, 1948 సంవత్సరంలో యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హ్యారీ ట్రూమన్ అనే ఆయన ఇశ్రాయేల్ దేశాన్ని ఆయన దేశం కింద, నేషనల్ కింద, ఆయన దేశం కింద ఆయన ప్రకటించాడు. నేషన్ కింద ఒక దేశం కింద ఆయన రికగ్నైజ్ చేశాడు. ఆ తర్వాత డేవిడ్ బెన్ గూరియన్ అన్న ఆయన ఇశ్రాయేల్ దేశానికి ఆనాటి కాలంలో రాజ్య అధికారాన్ని అవలంబించాడు ఆయన. ఆ తర్వాత మీకు జ్ఞాపకం తెచ్చాను క్రీస్తు విరోధి యొక్క చేసిన పనులను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి మనం వద్దాం. క్రీస్తు విరోధి యొక్క వెనకాల ఉన్నది ఎవరనంటే అపవాది అని జ్ఞాపకం తెచ్చాను. ఆఖరి అంత్య దినములలో 3 మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తారు. మొదటిది క్రీస్తు విరోధి, 2 అపవాది, 3 అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్ అంటారు, అబద్ధ ప్రవక్త. ఈ 3 కూడా ఒక్కరు కాదు, 3 కూడా వేరు వేరు. క్రీస్తు విరోధి వేరు, అపవాది లేదా సాతాను వేరు, తర్వాత అబద్ధ ప్రవక్త వేరు. అబద్ధ ప్రవక్తను గురించి నేను ధ్యానించడానికి వెళ్ళినప్పుడు నేను ధ్యానిస్తుండగా నా మనసులోకి తట్టిన ఒక మాట, మన మందిరంలో ఉన్న ఒక సహోదరుడే ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వెందుకని వాళ్ళు చెప్పింది ఆ పాస్టర్ గారు చెప్తే నమ్ముతున్నావు, ఈ పాస్టర్ గారు చెప్తే నమ్ముతున్నావు, ఎందుకు అని క్వశ్చన్ వేసాడు నన్ను. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. నాకు మదిలోకి వచ్చిన డౌట్ ఏంటిదనంటే, ప్రకటన గ్రంథంలో రాయబడింది అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. అంత్య దినములలో వచ్చే కాలం వచ్చేసరికి అబద్ధ ప్రవక్తలు పెరిగిపోతారు. అబద్ధ ప్రవక్తలు పెరిగిపోవటం అనంటే వారు నీకు ముందు జరగబోయేది అక్షరాలు చెప్పేశారు. ఒక్క పొల్లు కూడా పోదు. క్రీస్తు విరోధి చేస్తున్న పనులు కూడా మనకి అత్యంత ఇష్టకరంగా ఉంటాయి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైపోతాం, దేవునికి దూరంగా అయిపోతాం. ఈరోజు మన మందిరంలో ఇన్ని చైర్లు ఖాళీ ఉన్నాయంటే ఎందుకు? దేవుడు అధిక సమృద్ధి ఇచ్చాడనా? దేవుడు అధికంగా ప్రేమించాడనా? నీకు ఆయుష్ ఇచ్చి, జీవం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిస్తే ఆదివారం రోజు 10 గంటలకు వచ్చి 12:30 లేదంటే 2:30 గంటలు మందిరంలో గడపలేకపోతున్నావు అంటే దేవుని పట్ల నీకున్న నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం నీకు! 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటల 11:30 వరకు కూడా నీకు వస్తున్నావు అంటే దేవుని మందిరం పట్ల నీకు భయం ఉందా, నిర్లక్ష్యం ఉందా? 2:30 గంటల దేవుని సమయాన్ని కేటాయించలేకపోతున్నావే. ఒక ముఖ్యమంత్రి రేపొద్దున్న మనకి ఇక్కడికి వస్తున్నాడు అంటే
ఎన్ని గంటలు వెయిట్ చేస్తాం మనం? ఆయన వచ్చే వరకు 1000 కళ్ళతో చూస్తాం. కానీ దేవుని మందిరానికి 10 గంటలకు ఆరాధన అంటే 10:45కి వచ్చి దేవుని మందిరంలో కూర్చోలేవా 2 గంటలు? ఏది నీ భక్తి జీవితం? ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఆఖరి దినాల్లో నీ భక్తి జీవితం సన్నగిల్లిపోవటం, మొదటి వారు కడపటి వారు అయిపోవటం అంటే ఇదే. మందిరానికి ఉన్న వైభవం కోల్పోతుంది. దేవుని మందిరం ఆయన ఇష్టపడిన మందిరం. ఆ మందిరం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన మందిరంలో నీవు నేను వచ్చి దేవుని వాక్యం వినడానికి ఎంత బద్ధకంగా ఆలోచిస్తున్నావు నీవు నేను? ఎందుకు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? నేను గట్టిగా చెప్పగలుగుతాను, నేను పుట్టినది మొదలుకొని నా చిన్నప్పుడు నా ఊహ తెలియనప్పుడు నాకు తెలియదేమో, కానీ ఇప్పటి వరకు నేను దేవుని మందిరంలో ఒక్కరోజు కూడా మానింది లేదు. నేను ఒక కంపెనీ పని మీద గుజరాత్ వెళ్ళినప్పుడు, గుజరాత్లో దాదాపు నేను 80 కిలోమీటర్ల ప్రయాణం చేసి మందిరానికి వెళ్ళాను. ఆదివారం రోజున 80 కిలోమీటర్లు, 1500 రూపాయలు క్యాబ్ బిల్. వెళ్ళటానికి 1500, రావడానికి 1500, 3000 రూపాయల క్యాబ్ బిల్ పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళొచ్చాను నేను గుజరాత్లో ఉన్నప్పుడు. సర్వసాధారణంగా ఆదివారం ఏ పని పెట్టుకోవద్దు. దేవుని మందిరంలో నువ్వు కనబడాలి. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట మీరు బాధపడినా పర్లేదు, కానీ వసంతరావు తాతయ్య నాకు బాగా గుర్తు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, పాతాళమున నీకు స్తుతి కలుగదు. ఆయన చేసే ప్రార్థనలో తప్పకుండా ఈ పదం ఉంటుంది. సజీవులే కదా నిన్ను స్తుతించదు, పాతాళం నీకు స్తుతి కలగదు. నువ్వు దేవుని స్తుతించట్లేదంటే పాతాళంలోకి వెళ్ళిపోయావా, నరకంలోకి వెళ్ళిపోయావా, మరణించావా? బ్రతికి ఉంటే కనుక మందిరంలోకి ఎందుకు రాలేకపోతున్నావు? 2 గంటలు ఎందుకు కూర్చోలేకపోతున్నావు? దేవుని యొక్క మందిరంలో నీవు నేను కనబడాలి. దేవుని మందిరంలో కనబడాలని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. అపవాది వేరు, క్రీస్తు విరోధి వేరు, అబద్ధ ప్రవక్త వేరు. ఈ ముగ్గురు కూడా వేరు. ముగ్గురు ఒక్కటి కాదు. ఈ ముగ్గురు కూడా మహాధవళ సింహాసనం మీద తీర్పు పాపులకు ఉంచబడుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరిశుద్ధులకు తీర్పు తీర్చబడుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబడే సమయానికి మహాధవళ సింహాసనం తీర్పుకి మధ్య వ్యవధి 1000 సంవత్సరాలు. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధమే, ఘోరమైన యుద్ధమే హర్మెగిద్దోను అనే యుద్ధం. హర్మెగిద్దోను అనే యుద్ధం గురించి ఈ మధ్యాహ్నం వేళ కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేద్దాం. ప్రపంచ దేశాలన్నీ కూడా నేటి కాలంలో ఇజ్రాయేలీకి సపోర్ట్ చేస్తున్న దేశాలు, ఇజ్రాయేలీకి సపోర్ట్ చేయని దేశాలు మనం చూస్తున్నాం. అయితే 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రపంచం 2 భాగాలుగా విభజింపబడుతుందని జ్ఞాపకం తెచ్చాను మీకు. అది మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీ దేశానికి సపోర్ట్ చేసే దేశాలు, మిగతా చివరి 3.5 దేశాలు ఇశ్రాయేల్ దేశం ఏకాకైపోతుంది. ఏ దేశము కూడా సపోర్ట్ చేయదు, ఏ దేశము కూడా. ఇప్పుడు గమనించండి, ఇశ్రాయేల్ దేశాన్ని కనుక మనం ఇప్పుడున్న స్థితిలో కనుక మనం చూస్తే, ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే మనకు వణుకు పుడుతుంది. ఆ దేశ టెక్నాలజీ కానివ్వండి, వారు ఉపయోగించే వైమానిక దళాల యొక్క ఏదైనా మీరు ప్రస్తావించండి, కానీ అన్నీ కూడా ఏది చూసినప్పటికీ కూడా ప్రపంచంలో ఇశ్రాయేలు దేశానికి సాటి అయిన దేశం మరేమీ లేదే అని అంటే అతిశయోక్తి. ఇలా ఉన్న ఇశ్రాయేలు దేశం ఒకానొక దినాన క్రీస్తు విరోధి చేతుల్లోకి పాలన వెళ్ళిపోయిన తర్వాత అత్యంత దీనకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోతుంది. తెలుసా మీకు అది? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ కానివ్వండి, వారి తెలివితేటలు కానీ ఏవి పనిచేయవు, అన్నీ జీరో అయిపోతుంది ఒకానొక దినం. ఆ జీరో అయిపోయేటానికి నమ్మిన వారు ఎవరు మనం చూడం. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరైనా ఉంటారనేది మీకు జ్ఞాపకం తెచ్చాను. 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుని ఎరుగని వారు, నాస్తికులు, విడువబడిన వారు
వీరు ఈ శ్రమలను చూస్తారని చెప్పి జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, ఈ హర్మగెద్దోను యుద్ధం గురించి కొన్ని విషయాలు మీకు చరిత్ర ఆధారంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఎందుకనంటే హర్మగెద్దోను యుద్ధం, ఆ యుద్ధాన్ని గురించి కనుక మనం గమనించినట్లయితే ఘోరమైన యుద్ధం అని బైబిల్లో ప్రస్తావించబడింది. ఇప్పటి వరకు అటువంటి యుద్ధం భూమి సృజించిన వాళ్ళకునే అటువంటి యుద్ధం జరగలేదు, మరలా జరగదు, ఒకే ఒక్కసారి జరుగుతుంది. మహా ఘోరమైన యుద్ధం, భయంకరమైన వధ చూస్తాం. నేటి కాలంలో మీరు గమనించండి, ఆకాశంలో మిస్సైల్స్ మండిపోతున్నప్పుడు ఆకాశం అంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది కదా, అదే ఎరుపు మరలా భూమి మీదకి వస్తుంది. అదే ఎరుపు రక్తం. ఇశ్రాయేలీల దేశం మరలా అలా కాబోతుంది. హర్మగెద్దోను యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? అసలు ఈ యుద్ధం కొన్ని వచనాలు కొన్ని మనం చూద్దాం. ఈ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అంటే ప్రపంచ దేశాలకు మరియు ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే జరుగుతుంది యుద్ధం. ఏ ప్రపంచ దేశాలకు? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు అన్నీ కూడా నేటి కాలంలో అత్యధికంగా సపోర్ట్ చేస్తున్న అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా వారి యొక్క సపోర్ట్ను విత్డ్రా చేసుకుంటే ఇజ్రాయెల్ ఏకాకైపోతుంది, ఒంటరి దేశం అయిపోతుంది. వారిలో ఒంటరి వాడి అని వాడు 1000 మంది అగనని లేఖనం నెరవేరబోతుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తు విరోధి యొక్క నేతృత్వంలోనికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా వాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి, ఇంక్లూడింగ్ ఇండియా. క్రీస్తు విరోధి యొక్క కంట్రోల్లోకి ప్రపంచ దేశాలు వెళ్ళిపోవడం, ఇజ్రాయెల్ ఏకాకిగా మిగిలిపోయి చేస్తున్న యుద్ధమే ఈ హర్మగెద్దోను యొక్క యుద్ధం. ఈ హర్మగెద్దోను యుద్ధం గురించి బైబిల్లో 2 చోట్ల ప్రస్తావించబడింది. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడనంటే బైబిల్ ఏమంటే యెహోవా ప్రతిదండన దినము అన్నాడు. హర్మగెద్దోను యుద్ధం గురించి బైబిల్లో ఏమన్నాడనంటే హర్మగెద్దోను గురించి యెహోవా ప్రతిదండన చేయు దినము, దేవుడు ప్రతిదండన చేసే దినం, దేవుడు ప్రతీకారం తీర్చుకునే దినం, దేవుడే స్వయంగా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు ప్రపంచ దేశాల మీద. అది హర్మగెద్దోను యొక్క యుద్ధం. ఇశ్రాయేలీల మీద ఎవరెవరు యుద్ధం చేశారో వారందరి మీద కూడా దేవుడే స్వయంగా ప్రతీకారం తీర్చుకునే యుద్ధమే ఈ హర్మగెద్దోను యుద్ధం. అంత మాత్రమే కాదు, రెండవది ఎక్కడ ఉండదంటే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం ఏమంటే నీ వస్త్రం ఎర్రగానున్నది నీ బట్టలు అంటాడు. తర్వాత ఏమంటాడంటే 20వ వచనంలో గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించనన్నాడు. ఈ యుద్ధంలో గుర్రముల కళ్ళెం ఎంత ఎత్తు ఉంటుందని, గుర్రముల కళ్ళెం ముక్కు కడతాం కదా, కళ్ళెం ఎంత ఎత్తు ఉంటుంది? అరగజం ఉండొచ్చా? అంత ప్రవాహంతో రక్తం ప్రవహిస్తుంది అన్నాడు. కొంతమంది భక్తులు ఏమన్నారంటే దేవుడు దీన్ని అలంకారప్రాయంగా చెప్పాడని కొంతమంది అన్నారు. కొంతమంది అయితే లేదు, నిజంగానే అటు విధమైన వధ జరుగుతుందన్నాడు. నాకైతే తెలియదు, కానీ బైబిల్లో చెప్పండి మాట ఏంటంటే గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ఎలా ప్రవహిస్తుందో ఈ యుద్ధంలో కూడా రక్తం అలానే ప్రవహిస్తుంది అని చెప్పేసి లేఖనాలు చెప్తున్నాయి. ఈ హర్మగెద్దోను జరిగే స్థలం ఎక్కడెంతకి? హర్మగెద్దోను యొక్క బైబిల్లో చెప్పబడిన 2 ప్రస్తావనలు మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచ దేశాలకు జరుగుతుంది హర్మగెద్దోను యుద్ధం. అంత మాత్రమే కాదు, హర్మగెద్దోను జరిగే స్థలం ఎక్కడనంటే ప్రకటన గ్రంథం మనం చదువుకున్న వాక్య భాగంలోనే హెబ్రీ భాషలో హర్మగెద్దోను యుద్ధకు వారిని పోగు చేశాడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ హర్మగెద్దోను గురించి ఇంకా ఎక్కడెక్కడ బైబిల్లో ప్రస్తావించబడిందంటే యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, అది ఆ స్థలాన్నే హర్మగెద్దోను అంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా న్యాయాధిపతుల కాలంలో గిద్యోను బారాకు కూడా అదే ప్రాంతంలో యుద్ధం చేశారు. అంత మాత్రమే కాదు, క్రీస్తు పూర్వం 610వ సంవత్సరంలోనే 2వ ఫరో నెగోషియా అనే ఒక రాజు ఫరో యోషియా రాజు మీదకి దండెత్తి వచ్చి యోషియా రాజుని చంపేస్తాడు. ఎక్కడనంటే ఈ హర్మగెద్దోను అనే మైదానంలో. యోషియా అనే రాజు గురించి నేను వాక్యం కూడా మీకు చెప్పాను. 8 ఏండ్ల ప్రాయంలో రాజ్యాధికారాన్ని ఆయన ప్రారంభించాడని చెప్పేసి. ఆ యవన ప్రాయంలో ఉన్న ఆ రాజు చనిపోయిన ప్రాంతం ఏదనంటే
ఈ మెగిద్దోన్ అనే మైదానంలో ఆయన మరణించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రాంతం ఎలా ఉంటుందనంటే ప్రపంచ దేశాలు అన్నీ కూడా కలిసి వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేస్తాయి. ప్రపంచ దేశాలు మొత్తం, ఒక్క దేశం కాదు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఏంటంటే దాదాపుగా 20,000 చదరపు మైళ్ళ ప్రాంతంలో ఈ మెగిద్దోన్ అనే ప్రాంతం ఉందని చెప్పేసి చరిత్ర మనకు తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమంటారంటే యోర్దానుకు దగ్గరగా ఉంది యూఫ్రటీసు నది. మీరు బైబిల్ మ్యాప్స్ కనుక మీరు గమనించినట్లయితే యూఫ్రటీస్ నది ఇరాక్కి దగ్గరగా ఉంది. దానికి దగ్గరలోనే యోర్దాన్ నది ఉంది. యోర్దానికి దగ్గరగా తూర్పు నుండి పడమరకు 100 మైళ్ళు. అంత మాత్రమే కాదు, ఉత్తరం నుండి దక్షిణానికి 200 మైళ్ళు దూరంలో ఈ మైదానం ఏర్పడుతుంది. ఇది హర్మెగిద్దోన్ అనే మైదానం. ఈ మైదానం గురించి బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. అంత మాత్రమే యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఈ ప్రాంతం గురించి వ్రాయబడింది. అంత మాత్రమే కదా, ఆ అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్తారు చదవండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం మరియు యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆనాటి ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మీద జరుగుతున్న ఆ యుద్ధములో ఎంత ఘోరంగా ఉంటుందన్న విషయాలు అక్కడ ప్రస్తావించబడినాయి. అవన్నీ నేను మీకు చెప్పట్లేదు. కానీ ఆ తర్వాత యెరూషలేము యొక్క తూర్పు ద్వారం, యెరూషలేము యొక్క తూర్పు ద్వారానికి ఎదురుగా ఒలీవ కొండ ఉన్నది. ఒలీవ కొండ మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి కట్టడాలు ఏమీ కూడా కట్టబడలేదు. ఏ కట్టడాలు కడదామని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ తర్వాత భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ఒలీవ కొండను పరిశీలించినప్పుడు భూమి యొక్క పొరలు ఏ విధంగా ఉన్నాయంటే భూకంపం వచ్చే విధంగా ఉన్నది, ఇక్కడ ఏమి కట్టినా కూడా ఉండదు అని చెప్పేసి భూగర్భ శాస్త్రవేత్తలు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు ఎటువంటి కట్టడాలు కట్టబడతలేదు. యేసు ప్రభువు వారు ఒలీవ కొండ మీదకి ఆయన కాలు పెట్టినప్పుడు ఒలీవ కొండ 2గా విడిపోతుందని లేఖనాల్లో రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు కూడా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పవచ్చు. యేసు ప్రభు వారు ప్రార్థించడానికి ఒలీవ కొండకు వెళ్ళేటప్పుడు బైబిల్ గ్రంథం రాయబడింది, కిద్రోను వాగు దాటి ఆయన వెళ్ళాడు అన్నట్లుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇదే ఒకవేళ ఆ లోయ ఉండొచ్చు. ఒలీవ కొండకు యెరూషలేము యొక్క మందిరానికి మధ్యలో ఏర్పడే మైదాన ప్రాంతమే ఈ హర్మెగిద్దోన్ యొక్క మైదాన ప్రాంతం అని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు అనంటే యెషయా గ్రంథం 34వ అధ్యాయం ఈ మాట చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1 నుంచి చదవాలి, కానీ అవన్నీ కాదు. కానీ 6వ వచనం చూడండి. 34:6 యెహోవా ఖడ్గము రక్తమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా ఈ మాట చదవండి, బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఎదోము దేశంలో ఆయన మహా సంహారము చేయును. ఎదోము దేశమన్నా బొస్రా ప్రాంతమన్నా ఈ రెండు కూడా ఒకటే. దీనికి యోర్దానుకు తూర్పున ఆనుకొని ఉన్నటువంటి రాక్ సిటీ ఇజ్రాయెల్ దేశాన్ని మన మధ్యలో ఉన్నవారు ఇజ్రాయెల్ దేశాన్ని చూసొచ్చిన వారు ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ దేశాన్ని సూచించిన వారిలో రాక్ సిటీ లేదంటే పెట్రా అనే ప్రాంతంలో ఇజ్రాయేలీలు వారు కాపాడబడతారు, వారు ఉంచబడతారని జ్ఞాపకం చేస్తున్నాడు. రాక్ సిటీ పెట్రా అనే ప్రాంతంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి పెట్టే శ్రమలను ఆ యూదులు తట్టుకోలేక, ఆ బాధలు భరించలేక ఈ రాక్ సిటీలోని పెట్రాల్లో దాక్కుంటారు. యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీద కాలు పెడతానికి గల కారణమే అది. యేసు ప్రభు వారు భూమి మీద ఒలీవ కొండ మీద కాలు పెడతానికి, ఆ ప్రాంతంలోనే కాలు పెడతానికి గల కారణం ఏంటంటే ఆ రాక్ సిటీ పెట్రాలో అనేక మంది యూదులు ఆ వధ నుంచి తప్పించుకోవడానికి, ఆ యుద్ధంలో నుంచి తప్పించుకోవడానికి ఆ కొండ సందుల్లో అక్కడ దాక్కున్నట్లుగా లేఖనాల్లో ఉన్నాయి. అందు గురించే ఆ యెరూషలేము యొక్క తూర్పు భాగంలో యెహోషాపాతు లోయ అని అంటారు. దాన్ని హర్మెగిద్దోను యుద్ధం జరిగే ఆ మైదానాన్ని యెహోషాపాతు లోయ అని అంటారు, లేదంటే కనుక జజ్రియల్ లోయ అని అంటారు, లేదంటే కనుక రాక్ సిటీ, లేదంటే కనుక పెట్రా
రాక్ సిటీలోని పెట్రాను కూడా అంటారు. ఈ ప్రాంతంలో, ఈ 3 ప్రాంతాలలో ఈ హర్మగిద్దోన్ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో పాల్గొనేది ఎవరింతకి? ఈ యుద్ధంలో పాల్గొనేది ఎవరు? ఏం చెప్పాను ఇప్పుడు? ఏం చెప్పాను? ప్రపంచ దేశాలు మరియు ఇశ్రాయేలు. యుద్ధంలో అసలు ప్రపంచ దేశాలు ఎవరెవరు పాల్గొంటారు? ఈ విషయాలు మీకు జ్ఞాపకం తెచ్చిన ముగిస్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనంలో ఏమంటాడనంటే, 39వ వచనం, 11వ అధ్యాయం 39వ వచనం, మరియు క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారము కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును. ఈ మాట జాగ్రత్త చేయండి. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వము నిచ్చును. యెరూషలేము అన్య జనుల చేత త్రొక్కబడటం అంటే ఇదే. దేశాన్ని క్రయ విక్రయానికి ఇచ్చేస్తారు. క్రీస్తు విరోధి ఏం చేస్తాడనంటే దేశాన్ని భాగాల కింద విభజన చేసి అన్యులు పాలించడానికి ఇశ్రాయేల్ దేశాన్ని అప్పగించేస్తాడు. ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తాం కదా, వారి యొక్క బలాలు ఎలా ఉన్నాయన్నది. వారి యొక్క బలాలలో ప్రాముఖ్యమైనది వారి యొక్క గూఢచర్య సంస్థ మోసాద్. ఆ మోసాద్ యొక్క పనితనం ఎటువంటిదనంటే, మనకు తెలియకుండానే మన దగ్గరుండి మనల్ని చంపేసి వెళ్ళిపోయి అంత అత్యంత తెలివివంతులు వాళ్ళు. మోసాద్ యొక్క చేసే సాహసాల్లో ఇప్పటివరకు ఫెయిల్ అయిందంటే ఏమీ లేదు. ఫెయిల్ అనేది ఏమీ లేదు. అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న అమెరికా కూడా, అమెరికా దేశ గూఢచర్యమైనటువంటి కూడా చెయ్యలేని పనులు ఇజ్రాయెల్ యొక్క గూఢచర్య మోసాద్ చేసింది. ఈ మోసాద్ ఇజ్రాయెల్ దేశాన్ని ఇంత పటిష్టంగా ఉన్న దేశం క్రీస్తు విరోధి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అన్యుల చేత వారు బలహీనులుగా అయిపోయి అన్యజనుల చేత యెరూషలేము త్రొక్కబడుతుందని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాడు. అని అంటే మొట్టమొదటిగా ఈ యుద్ధములో పాల్గొనేవారు ఎవరనంటే అన్యులు. ఇశ్రాయేలు దేశం మీద అధికారం ఇస్తాడు క్రీస్తు విరోధి, అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. నెబుకద్నెజరు యొక్క 10 బొటన వేళ్ళు, ప్రకటన గ్రంథంలోని 10 కొమ్ములు మీకు జ్ఞాపకం తెచ్చాను. 10 కొమ్ముల గురించి చెప్పాను. దానియేలు గ్రంథంలో చెప్పబడిన 10 బొటన వేళ్ళు, ఈ 2 కూడా ఒక్కటే. ఐరోపా ఖండములోని 10 రాజ్యాలను సూచిస్తుంది. అది 10 రాజ్యాల వారు, ఐరోపా ఖండంలోని 10 రాజ్యాల వారు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తుకొని వస్తారు. ఇది ఏదో నేను కొట్టు కథ కింద స్టోరీ కింద చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాము. ఇవన్నీ రేపు జరగబోయే విషయాలు. ఇవి జరగబోతాయి. ఇది వాక్యం చెప్తున్న సత్యం, జరగబోయే విషయాలు. ఇప్పుడున్న ఇశ్రాయేలుని చూస్తే మనం భయం వేస్తుంది. కానీ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేల్ దేశం ఇలా ఉండదు. ఏమీ లేని దాని కింద, ఒంటరి కింద ఇజ్రాయెల్ దేశం అయిపోతుంది. అప్పుడు అన్యజనుల చేత తొక్కబడుతుంది. అన్యజనులు ఎవరంటే 10 రాజ్యాల వారు. 10 రాజ్యాల వారు అంటే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి 10 రాజ్యాల వారు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వస్తారు. ఇజ్రాయెల్ దేశం మీదకి మొట్టమొదటిగా హర్మగిద్దోను యుద్ధం జరిగేటప్పుడు యుద్ధానికి వచ్చే వారిలో ఐరోపా ఖండంలోని 10 రాజ్యాల వారు అని జ్ఞాపకం తెచ్చాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లుగా ఏమంటాడనంటే, 6వ దూత యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. యూఫ్రటీస్ నది అని మీకు జ్ఞాపకం తెచ్చాను. మ్యాప్లో మీరు గమనించండి, యూఫ్రటీస్ నది ఎక్కడుందనంటే ఇరాన్ దేశాన్ని ఆనుకొని యూఫ్రటీస్ నది ఉన్నది. యూఫ్రటీస్ నది ఆల్రెడీ ఇప్పటికే ఎండిపోయింది. మీరు గమనించండి, గూగుల్లో చూడండి. ఆ దేశం యొక్క నది ఆల్రెడీ ఎండిపోతుంది. తూర్పు దేశాలకు రాజ్యాన్ని అది సిద్ధపరిచే స్థలం కింద ఆ నది తయారవుతుంది. నది దాటవలసిన అవసరం లేదు వారికి. ఎలా అంటే ఆ నది ఎండిపోతుంది. తూర్పు దేశపు రాజులు అంటే మొట్టమొదటిగా ఉండే 2 ప్రాముఖ్యమైన దేశాలు ఏంటంటే, మొదటిది చైనా, 2 జపాన్. ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తే రాజ్యాలలో ఐరోపా ఖండంలోని 10 రాజ్యాలు కూడా క్రీస్తు విరోధి అండర్లో ఉంటాయి.
క్రీస్తు విరోధి అండర్లో ఉన్నటువంటి 10 రాజ్యాలు, రెండవదిగా తూర్పు దేశపు రాజ్యాలు అనంటే చైనా అండ్ జపాన్. ఈ రెండూ కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వస్తాయని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనంలో రాయబడినట్లుగా దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపురౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళనన్నాడు. ఉత్తర దేశపు రాజు అనంటే, ఉత్తర దేశపు రాజు ఎవరనంటే రష్యా. ఐరోపా ఖండంలోని యొక్క 10 రాజ్యాలు ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తుకుంటూ వస్తాయి. చైనా, జపాన్ అండ్ రష్యా, ఈ 3 దేశాలు కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వస్తాయి. ఎప్పుడు అనంటే హర్మెగిద్దోను యుద్ధం జరిగే సమయంలో. ఈ హర్మెగిద్దోను యుద్ధం జరిగించేది ఎవరు? హర్మెగిద్దోను యుద్ధం జరిగించేది ఎవరు? హర్మెగిద్దోను యుద్ధంలో పాల్గొనే దేశాలను చూసాం. హర్మెగిద్దోను యొక్క యుద్ధం జరిగించేది ఎవరనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి జరిపించడానికి ఆయన ఎక్కడి నుంచి వస్తాడు అనంటే, ఆయన జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడినట్లుగా 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, ఆ 4వ వచనం నుంచి చదువుతున్నాను. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము తొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని. తూర్పుకి పడమరికి కొండ చీలిపోయి, ఈ గమనించండి పదం, తూర్పుకి పడమటి తొట్టికి కొండ చీలుతుంది. కానీ కొండ జరిగేది ఎటేటు? ఉత్తరం, దక్షిణం, మధ్యలో ఏర్పడుతుంది లోయ. ఆ లోయలోనే యేసు ప్రభువారు పరము నుండి భూమికి దిగి వస్తాడు. పరము నుండి దిగి వచ్చారు ఆయన, పరము నుండి పైనుండి దిగి వస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒలీవ కొండ మీదకి ఆయన ఎలా వస్తాడు? హర్మెగిద్దోను యుద్ధం జరిగించడానికి యేసు ప్రభువారు ఎలా వస్తాడు? అపోస్తుల కార్యాల గ్రంథం, ఈ లేఖన భాగం అందరూ తెచ్చండి, బైబిల్ తెచ్చిన వారు. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన, ఏంటదండి, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. హర్మెగిద్దోను యుద్ధం జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరము నుండి భూమికి ఎలా వస్తాడు అనంటే, భూమి మీద నుంచి ఆయన ఆరోహణమైనప్పుడు ఎలా వెళ్ళారో ఆయన మరలా అదే రీతిగా మరలా భూమి మీదకి ఆయన వస్తాడు. ఎలా అనంటే మేఘముల మీద ఆయన కొనిపోబడ్డాడు, మేఘముల మీద ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. కొన్ని లేఖన భాగాలు చూద్దాం తొందరగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఏంటదండి? ప్రతి నేత్రం ఆయనను చూచును. ప్రతి నేత్రం ఆయన ఎలా చూస్తుందో తెలుసా? నేటి కాలంలో ఇప్పుడు నేను చెప్తున్న వీడియో ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది. యూట్యూబ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ప్రతి నేత్రము ఆయన పరము నుండి భూమికి దిగి వచ్చాడని చూస్తారు. ప్రతి నేత్రం ఆయన చూచును. ఆయనను పొడిచిన వారును, ఎవరు పొడిచిన వారు? ఆయన పొడిచిన వారు రోమీయులు. ఆయన సిలువకు అప్పగించింది ఎవరంటే రోమా సామ్రాజ్యం.
ఆయన సిలువ వేయడానికి సర్వ హక్కులు కలిగిన వారు ఆనాటి కాలంలో రాజ్యం రోమన్ ఎంపైర్, రోమా సామ్రాజ్యం మాత్రమే ఆయనకు సిలువ శిక్ష విధించగలిగే అధికారం ఉంది. అందును బట్టే కదా పిలాతు అండ్ మరియు హేరోదు ఇద్దరు కూడా ఒకరికి నాకు అధికారం లేదు నాకు అధికారం లేదు అని తిప్పుకున్నారు. అయితే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అన్నాడు. ఆయన పరలోకానికి ఎలా వెళ్ళాడో అలానే వస్తాడు. ఆయన మేఘవాహనుడై మేఘారూరుడై ఆయన భూమి మీదకి వస్తారు. భూజనులందరూ ఆయన చూచి రమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఎస్కేల్ గ్రంథం 20:33 వచ్చిన జరిపినట్ట మహా రౌద్రముతో ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడలో గొర్రె పిల్లవలే ఎవరికి ఏ హాని కలిగించకుండా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రెండవ రాకడలో కోదమ సింహం వలె మహా రౌద్రము కలిగిన వాడై మేఘారూరుడై ఆయన పరము నుండి భూమికి దిగి వస్తాడు యేసు ప్రభువారు. ఎందుకనంటే హర్మెగిద్దోని యుద్ధం జరిగించడానికి, ఈ హర్మెగిద్దోని యుద్ధం జరిగించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వస్తాడు కదా. ఆయనతో పాటు ఇంకెవరెవరు వస్తారు? బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు రిఫరెన్సులు చెప్తాను, దీన్ని వివరించను కానీ చెప్తాను చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ఆ చివరి భాగం. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అంటున్నారు. ఆయనతో పాటు ఎవరు వస్తారు? అక్కడ రాయబడిన మాట పరిశుద్ధులు. నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరన్న. 2వ తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే ప్రభువైన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమగును అన్నాడు. ప్రభావం కనపరుస్తూ దూతలతో పాటు ఆయన పరము నుండి భూమికి దిగి వస్తాడు. పరిశుద్ధులతో పాటు వస్తాడు, దూతలతో పాటు వస్తాడు. 1 తెస్సలోనికీయులకు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్టుగా తన పరిశుద్ధులందరితో వస్తాడు. ఇక్కడ గమనించవలసిన మాట పరిశుద్ధులందరూ అని చెప్పేసి జకర్యా గ్రంథంలో చెప్పాడు, తన పరిశుద్ధులందరూ అని చెప్పేసి ఇక్కడ మరలా చెప్తున్నాడు. పరిశుద్ధులు అనగానే పాత నిబంధన భక్తులు, తన పరిశుద్ధులు అనగానే నేటి కాలంలో ఉన్నటువంటి జీవము గల దేవుని సంఘం. అంటే తన వధువైన సంఘాన్ని 7 ఏండ్ల విందు అయిపోయిన తర్వాత సంఘాన్ని తీసుకొని తన వధువును తీసుకొని యేసు ప్రభువారు భూమి మీదకి వస్తాడు. పరలోకం నుండి పరిశుద్ధులతో పాటు దూతలతో పాటు అంత మాత్రమే కాదు సంఘంతో పాటు ఆయన భూమి మీదకి వస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే పరలోకమందున్న సైన్య సేన, పరలోకమందున్న సేనలతో పాటు యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరెవరితో పాటు వస్తాడు? పరిశుద్ధులు, దూతలు, తన పరిశుద్ధులు, పరలోకమందున్న సేనలతో పాటు ఆయన మేఘారూరుడై భూమి మీదకి వచ్చి హర్మెగిద్దోన్ అనే యుద్ధం ఆయన జరిగిస్తాడు. ఈ యుద్ధాన్ని ఆయన అసలు ఎలా జరిగిస్తాడు మీరు అనుకుంటున్నారు? రండి లేఖనాల్లో మళ్ళీ వచనాలు చెప్తాను మీరు, ఎందుకంటే నాకు సమయం అయిపోయింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం ఆయన అసలు ఎలా జరిగిస్తాడు అసలు యుద్ధాన్ని? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం మరి ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై, గమనించండి, ఆ క్రూర మృగం అంటే క్రీస్తు విరోధిని భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగకు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన, మీకు జ్ఞాపకం తెచ్చాను, అబద్ధ ప్రవక్త వేరు, క్రీస్తు విరోధి వేరు, అపవాది వేరు. అంటే ఇద్దరు చెప్పాను, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వారిద్దరు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండిచున్న అగ్ని గుండములతోనే ప్రాణములతోనే
వేయబడింది. ఎలా వేయబడ్డారు వాళ్ళు? అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి బ్రతికుండగానే ఆయన ఏం చేశాడనంటే ప్రాణముతో ఉండగానే అగ్నిగుండంలో వేసేసాడు ఆయన. ప్రపంచ దేశాల మీద, ఇజ్రాయెల్ దేశం మీద ఆ అధికారాన్ని కోల్పోయిన ఇజ్రాయెల్ దేశం దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అబద్ధ ప్రవక్తని, క్రీస్తు విరోధిని బ్రతికుండగానే నరకంలో వేసేస్తాడు, అగ్నిగుండంలో వేయబడతాడు. అయితే మరి సాతాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఇది కూడా మన ప్రశ్న కదా. 2వ తెస్సలోనికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ తెస్సలోనికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి అని అనగా సాతాను. అప్పుడు సాతాను బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశమానము చేత నాశనము చేయును. చాలండి. ఆగమన ప్రకాశము మరియు నోటి ఊపిరి చేత దేవుడు సాతాన్ని ఏం చేస్తాడు? నోటి ఊపిరి చేత చేస్తాడు. రెండవదిగా ఏమంటాడంటే ఆగమన ప్రకాశం. అందు గురించి ఆయన మహిమా స్వరూపుడు, ప్రభావవంతుడు. ఆయన యొక్క ప్రకాశమానం, ఆయన ప్రకాశమానాన్ని నీవు నేను చూడలేము. ఆ ప్రకాశమానానికే కొంతమంది చచ్చిపోతారు. సాతాను ఎలా చనిపోతాడు? ఆయన నోటి ఊపిరి చేత తన ప్రకాశమను ఆగమనం చేత, ప్రకాశమాన ఆగమనం చేత ఆ ధర్మ విరోధిని సాతానుని ఆయన అంతం చేస్తాడు. ఆ తర్వాత ఆయన 1000 ఏండ్లు రాజ్యం చేస్తాడు. 1000 ఏండ్లు రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత చివరి యుద్ధం ఒకటి ఉంటుంది. ఆ యుద్ధం తర్వాత ఎన్నడన్నటికీ శాంతి, సమాధానం, ఇంకెన్నడన్నటికి యుద్ధాలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రకటన గ్రంథంలో ఆఖరికి ఒక మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో ఏనంటాడంటే ఒక మాట, మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట నేను చూచి తిని, అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని యొక్క గొప్ప విందు కూడిరండిని ఆకాశ మందిరమందు ఎగురుచున్న సమస్త పక్షులను ఆయన పిలిచాను. దేవుని యొక్క విందుకు సమస్త జనుల్ని ఆయన పిలుస్తున్నాడు. ఆ హర్మగిద్దోను యుద్ధంలో మరణించిన వారి యొక్క శవాలని లెక్క చెప్పాడు ఇక్కడ. అయితే యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశం మరలా మీద ఆయన అధికారం, మరలా ఆయన రాజు కింద 1000 ఏళ్ళు మరలా భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు. హర్మగిద్దోను యుద్ధం తర్వాత ఆయన 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత లాస్ట్లో ఒక యుద్ధం తర్వాత ముగించబడుతుందని జ్ఞాపకం తెచ్చాను. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో పరిస్థితులు ఆఖరి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆఖరిలో ఉన్నటువంటి శ్రమలు ఎంత భయంకరంగా ఉంటున్నప్పుడు నీదుట ఉంచబడిన సమయం బహుశా ఇదే కావచ్చేమో. ఒకవేళ ఇదే నీకు చివరి గడియ కావచ్చేమో. తలలు వంచండి. ఇదే నీకు చివరి గడియ కావచ్చేమో ఒకవేళ. ఎందుకనంటే మరలా నీకు సమయం రాదు, మరలా సమయం రాదు. ఎందుకనంటే నీవు మరణించవేమో ఒకవేళ. ఎప్పుడు మరణిస్తామో మనం తెలియదు. ప్రాణం ఉండగానే ఆయనను హృదయంలో చేర్చుకోవాలి. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా చేర్చుకున్నారో వారి కొరకై నేను మాట్లాడతలేదు, కానీ ఆయన యేసు ప్రభు వారి యొక్క ఆయన రాకడలో ఎత్తబడకోకుండా ఎవరైతే ఇరువబడుతున్న వారి కొరకే నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఒకానొక దినాన మహా శ్రమ భూమి మీదకి రాబోతుంది, ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత నుండి నీ తప్పించబడాలి, శ్రమ నుండి తప్పింపబడాలంటే ఈ మధ్యాహ్నం వేళ యేసు ప్రభు వారిని హృదయంలో సొంత రక్షణగా చేర్చుకోవాలి.